హాయ్ వ్యూయర్స్, మనం పెట్టుకున్న థంబ్నెయిల్ ఏంటి? దూసుకుపోతున్న బంగారం ధర నిజంగా భారతీయులు అదృష్టవంతులు. బంగారం ధర దూసుకుపోతే భారతీయుల అదృష్టవంతులని మీరంతా అనుకోవచ్చు. ఎందుకంటే భారతదేశం అంటేనే బంగారానికి నిలయం అన్న రీతిలో మన దేశంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర బంగారపు నిల్వలు ఆ రకంగా ఉన్నాయి. అందుకే ప్రపంచ మార్కెట్లు అన్నీ ఎలా కుదేలైపోయినా సరే మన వాళ్ళు మాత్రం స్టేబుల్గా ఉంటూ ఉంటారు. ఈవెన్ మన భారతదేశం ఉన్నటువంటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, ఇవి సైతం కొలాప్స్ అవుతూ ఉన్నా సరే ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, నగరాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాటికి మాకు పెద్ద ఇబ్బంది అన్నవేళ ఏమి ఉండదండి. వాళ్ళ జీవితం వాళ్ళదే, మా జీవితం మాది అన్నవేళ మేము ఉంటామని పదే పదే చెప్తారు. ఎందుకంటే సనాతన భారతదేశంలో ఏవైతే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో అవన్నీ మన వాళ్ళు అవలంబిస్తూ మతాలకు అనుగుణంగా, ప్రాంతాలకు అనుగుణంగా మనం అవలంబిస్తూ ముందుకెళ్తున్నాం. ఈ వేలోనే మన వాళ్ళు బంగారాన్ని ఎక్కువగా బంగారపు నగల రూపంలో, ఆభరణాల రూపంలో, వస్తువుల రూపంలో దాచుకుంటూ ఉంటారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో అటు ఇటు కుదేలైనా సరే బంగారానికి మాత్రం వాల్యూ అనేది తగ్గదు. దీంతో ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు నష్టపోతున్నారు, కానీ బులియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు మాత్రం నష్టపోవటం. బులియన్ మార్కెట్ అంటే ఏంటి? ఈ బంగారం, వెండి లైక్ వీటికి సంబంధించిన ట్రేడింగ్ జరిగేది అనమాట. ఈ వేళ చూసుకుంటే ట్రంప్ ఓటమి ఖాయం అన్నది తెలియటం ఒకటి, స్టాక్ మార్కెట్లో భారీగా బలహీనపడుతుండటం ఒకటి, ఇవన్నీ కలగలిసి బులియన్ మార్కెట్ దూసుకుపోతూ ఉంది. ఎంతలా దూసుకుపోతూ ఉంది అంటే ఎప్పుడో 2011 సెప్టెంబర్లో ఒక ఔన్స్ బంగారం ధర $1920.30 వెళ్ళింది. మరలా ఇప్పుడు అంత రేంజ్కి వెళ్తుంది. ప్రజెంట్ ఆసియా మార్కెట్లో ట్రేడింగ్ ప్రకారం ఔన్స్ బంగారం ధర $918.20 ఉందన్నమాట. అది 1% పెరిగి. సో ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ ఇలా బలహీనపడుతూ ఉంటాయో డాలర్ వాల్యూ కూడా తగ్గుతుంది. ఇక్కడ డాలర్ వాల్యూ పడిపోవడం కూడా ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ బంగారానికి. డాలర్ వాల్యూ ఎందుకు పడిపోతుందంటే ఫెడ్ నోట్లు ప్రింటింగ్ అనేది చేసింది. ఫెడ్ అంటే మీకు తెలిసిందే, మనకి ఆర్బీఐ ఎలాగో అక్కడ వచ్చేసరికి వాళ్ళకి ఫెడ్ అనమాట అమెరికాలో. సో వాళ్ళు నోట్లు ప్రింట్ చేసినప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా ఫిజికల్ డెఫిసిట్ అనేది పెరుగుతుంది. ఫిజికల్ డెఫిసిట్ ఎప్పుడైతే పెరుగుతుందో దాని వాల్యూ అనేది ఆటోమేటిక్ తగ్గుతుంది. ఈవేళ డాలర్ వాల్యూ అనేది తగ్గుతుంది. సో డాలర్ వాల్యూ తగ్గడం ఒకటి, స్టాక్ మార్కెట్లో బలహీనంగా ఉండటం ఒకటి, దీంతో బులియన్ మార్కెట్ వేగంగా దూసుకుపోతుంది అనమాట. దీని ప్రకారం చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మనం అనుకున్న దాని ప్రకారమే ఒక ఔన్స్ వచ్చేటప్పటికి 28.349 గ్రాములు, అంటే 28.35 గ్రాములు వేసుకుందాం. దీని ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి $1920 $1918 వేద్దాం. దానికి ఎంత వస్తుంది? రఫ్గా $1,43,308 వస్తుంది. దాన్ని 1 గ్రాము కింద ఎంత వచ్చింది ఏంటి మన ఇండియన్ కరెన్సీలు అనుకున్నప్పుడు 1 గ్రాముకి వచ్చేసి $5,054 వస్తుంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఒక డాలర్ వాల్యూ మనం 74.64 వేసాం, అంటే $74.64 వేసాం. దావేలో వేసి ఒక ఔన్స్కి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే వస్తున్నటువంటి అమౌంట్ ఎంత? 1,43,308 ఒక ఔన్స్ బంగారం. దాన్ని మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే ఎంత వచ్చింది? గ్రాముకు సంబంధించేసి 5,054. అంటే ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు 10 గ్రాములు వచ్చేసి ఎంత? 50,000 పైన. ఆల్రెడీ 51,000 దాటుంది మన దగ్గర. అంటే ఈ వేళ మీరు ఒకసారి చూడండి, బంగారం దూసుకుపోతూ ఉంది. జస్ట్ ఈ కరోనాకి ప్రీ లాక్డౌన్ ముందు కూడా మీరు ఒకసారి ఆలోచించండి, బంగారం ఎంత ఉంది? నాకు తెలిసినంత వరకు 35,000 36,000 ఎంత ఉంది. మ్యాక్సిమం మహా అయితే ఎంత? 3 నెలలు పీరియడే ఈ కరోనా లాక్డౌన్. ఈ 3 నెలల్లోనే $15,000 దాదాపు పెరిగిందండి బంగారం. అంటే ఏ రేంజ్లో పెరిగిందో చూడండి. అందుకే భారతీయుల దగ్గర బంగారం, పురాతన బంగారం కావచ్చు, పూర్వీకులు ఇచ్చిన బంగారం నగలు కావచ్చు, అవి ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళంతా ఇప్పుడు అదృష్టవంతులే. రీసెంట్గా బంగారం కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులే. ఎందుకంటే బంగారం రేటు దూసుకు వెళ్తూ ఉంది. ఆ మూమెంట్లో మార్కెట్లో పనులు లేక, ఊళ్ళలో పనులు లేక ఇబ్బంది పడుతున్న ఎవరైతే ఉన్నారో ఈ బంగారం ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు మాత్రం ధనవంతులే, భాగ్యవంతులే, అదృష్టవంతులే. ఎందుకంటే ఈ బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్నా చాలు భారీగా డబ్బు వచ్చింది, అమ్ముకున్నా చాలు భారీగా డబ్బు వచ్చింది. దీంతో మన దగ్గర ఒక 100 గ్రాములు బంగారం ఉంది అనుకుందండి, అందులో 50 గ్రాములు ఉంచుకో, 50 గ్రాములు నువ్వు అమ్మేసుకో, హ్యాపీగా వచ్చిండేదో బిందాస్గా బతికేసే. ఈ వేళ చూసుకుంటూ ఉన్నట్టయితే పనులు ఉన్నా లేకుండా కూసింత బంగారం ఉంటే చాలు బ్రహ్మాండంగా ఈరోజు బ్రతికేయచ్చు. ఎందుకంటే బంగారం ధరలు ఆ రకంగా దూసుకుపోతున్నాయి అంతర్జాతీయ స్థాయిలో.